చలో. సో చూసాము, దేవుడు దావీదు ఒకరి విషయంలో అన్యాయం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు. సో నమ్మకంగా దేవుణ్ణి కూడా ద్రోహం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ ఇంటి వాళ్ళే నీ మీదికి పగ మీదకి వస్తారు, నీ ఇంటి వాళ్ళ మధ్యలోనే నీకు యుద్ధాన్ని పెడతాను అన్నాడు. చూసారా అండి? ఎందుకు ఇల్లు మనశ్శాంతిగా ఉండట్లేదు? ఎందుకు ఇంట్లో ప్రాబ్లం? ఇక్కడ సమ్వేర్ ఇట్స్ వెంట్ రాంగ్. అవి మనం కరెక్ట్ చేసుకుంటే పర్లేదండి. సో మన దేవుడు తప్పు చేసినంత మాత్రాన వదిలేసే దేవుడు కాదండి. తప్పు చేసినంత మాత్రాన దండించైనా శిక్షించైనా కూడా మళ్ళీ దగ్గరికి తీసుకునే దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఆయనే. సో అందుకే దావీదు అంత తప్పు చేసినా కూడా మళ్ళీ ఆయన తప్పులన్నింటినీ క్షమించేస్తాడు దేవుడు. కానీ దావీదు చేసిన తప్పు మాత్రము క్షమించలేకపోయింది. ఎప్పుడైనా కూడా ఈ లోకంలో, భూలోకంలో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ఏది చేసినా కూడా అది పొందుకొనే వెళ్లాల్సి ఉంటుంది. మంచి చేసినా మళ్ళా తిరిగి పొందుకుంటాము, చెడు చేసినా తిరిగి పొందుకుంటాము. అందుకే సమస్త మానవులతో జెన్యున్ గా ఉండండి. ఒకవేళ జెన్యున్ గా ఉండడం ఇష్టం లేకపోతే వాళ్ళతో రిలేషన్ లో ఉండకపోయినా మంచిదే, కానీ ఒక మనిషికి మంచి చేయకపోయినా మంచిదే, కానీ చెడు మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఒక మనిషి గురించి మంచిగా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ చెడుగా మాట్లాడకూడదు. అందుకే ఏ రిలేషన్ తోటనైనా జెన్యున్ గా ఉండండి, ఆనెస్ట్ గా ఉండండి, ట్రూగా ఉండండి. ఈవెన్ మీ ఇంట్లో ఉన్న పని మనిషితో సహా, మీరు వెళ్తున్న ఆఫీస్ లో కొలీగ్స్ తో సహా, మీ మేనేజర్ తో సహా, ఒకవేళ మీరు మేనేజర్ అయితే మీ కింద పని వాళ్ళతో సహా ఆనెస్ట్ గా ఉండండి. ఇప్పుడు దావీదు చేసిన తప్పు ఎవరి దగ్గర తప్పు చేశాడు? తన పని చేస్తున్న ఎంతో లక్షల మంది సైనికులు ఉన్నారు దావీదు దగ్గర, వేల మంది సైనికులు ఉన్నారు. ఆ వేల మంది సైనికులు ఒక సైనికుడు, ఆ వేల మంది పని వాళ్ళలో ఒక పనివాడు, ఒక్క పనివాడితోటే అలా తప్పుగా బిహేవ్ చేసినందుకు దావీదు శిక్షను కొని తెచ్చుకున్నాడు. సో నువ్వు ఏ భార్యనైతే, ఎవరి పరాయి స్త్రీనైతే నువ్వు సీక్రెట్ గా పాపం చేశావో, నీ భార్యలే 10 మందిలో రాజ్యంలో ఏంటిది నట్ట పట్ట పగలే వాళ్ళు పాపం చేస్తారు పరాయి పురుషులతోటి. అలా నేను చేస్తా అలా అని దేవుడు తనకు శిక్ష విధించేశాడు. అలాగే అక్రమంగా పుట్టిన బిడ్డ కూడా మరణించేలాగా చేశాడు. సో చూసారా ఎలా ఉందో ట్రీట్మెంట్? సో ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటదండి. చాలా మందికి ఒక అపోహ అయిపోయింది, నా యేసయ్యనే కదా, నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు అని అందరూ ఆ తప్పుల వలయంలోకి వెళ్తున్నారు, ఆ పొరపాట్ల వలయంలోకి వెళ్తున్నారు, దోషాలనే వలయంలోకి, పాపాలనే వలయంలోకి వెళ్తున్నాడు. అవును కరెక్టే, ఆయనైతే క్షమిస్తాడు, నేనైతే అది కాదనను, కానీ శిక్ష కూడా ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది. ఆ శిక్షకు రెడీ అయినప్పుడే నువ్వు అక్కడికి ఆ తప్పుకు వెళ్ళాల్సిందే. చూద్దాము దావీదు తర్వాత ఏ జీవితం ఎలా అయిందో చూద్దాము. సో తర్వాత దావీదు కుమారుడగు, సో 2 సామెలు 13వ అధ్యాయం 1వ వచనంలో, దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారునొక సుందరవతి అగు సహోదరి ఉండగా. దావీదు కుమారుడు ఎవరు? అబ్షాలోము. తామారు ఎవరు? దావీదు కుమారుడు అబ్షాలోము. దావీదు యొక్క కుమార్తె పేరు తామారాను. సో ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళు, అబ్షాలోము తామారును, ఒక సుందరవతి అగు సోదరి అయి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. చూసారా అండి? దావీదు కుమారుడు అబ్షాలోము అండ్ తామారను అండ్ అమ్నోను వీళ్ళందరూ ఒక రక్త సంబంధులు, దావీదుకు పుట్టిన పిల్లలు, తల్లులు వేరు కావచ్చు కానీ తండ్రి మాత్రము దావీదే. సో సో తామారు ఎవరు? దావీదుకి కుమార్తె. అమ్నోను ఎవరు? దావీదుకి కుమారుడు. సో అబ్షాలోము ఎవరు? దావీదుకి కుమారుడు. సో ఈ ముగ్గురు సంబంధం ఏంటిది? అన్న చెల్లెల సంబంధం. అబ్షాలోముకి తామారు సహోదరి అవుతుంది అండ్ దావీదు కుమారుడు అమ్నోనుకి తామారు సహోదరి అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అమ్నోను ఆమెను మోహించుచున్నాడు. చూసారా అండి? సొంత అన్ననే చెల్లెను మోహిస్తున్నాడు, సొంత అన్ననే, సొంత సహోదరుడే తామారునను ఏంటి సహోదరుని మోహిస్తున్నాడు. అంటే పాపము చేయాలని ఆశిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనను దుర్లభమును అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. చూసారండి? తామారుతో పాపం చేయాలని తలంస్తున్నాడు, పాపం చేయాలని తలంస్తున్నాడు. దట్ ఈస్ ద ట్రూ రిలేషన్, ఈస్ ద ట్రూ రిలేషన్. ఒక అన్ననే పరాయి ఎవరైనా పరాయి పురుషుడు కానీ, పరాయి స్త్రీ కానీ, పరాయి పురుషుడు కానీ ఎవరైనా అల్లరి చేస్తే ఆ ప్రొటెక్ట్ చేయాల్సిన అన్ననే, సెక్యూర్ గా ఉండాల్సిన అన్ననే, ఈ సహోదరుడే తన సహోదరిని ఏంటిది పాడు చేయాలని చూస్తున్నాడు. చూడండి ఎంత ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నాడో. తామారు కన్య అయినందున
ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, అంటే ఆమె యవనస్తురాలు, ఆమెకు ఏమి చేయవాలని ఉన్నను, ఏదైనా చేయాలి ఆమెనని దుర్లభమని అమ్నోను గ్రహించి, ఆమెను ఏదైనా పాడు చేయాలని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై, సో తన చెల్లెలైన తామారుని బట్టి చిక్కిపోయాను. చూసారా, చింతిస్తున్నాడట, ఆమెను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఆమెను ఎలాగైనా వాడుకోవాలన్నట్టుగా చింతిస్తున్నాడట. చూడండి ఎంత దుర్మార్గుడో. సో ఇది ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. సో ఎవరి కుమార్తె? దావీదు కుమార్తె. ఇద్దరు ఏమవుతారు? అన్నా చెల్లెలు అవుతారు. ఇలాంటి విరోధం ఎందుకు వస్తుంది? దావీదునికి దేవుడు ఏం చెప్పాడు? నీ ఇంటి వాళ్ళే యుద్ధాన్ని క్రియేట్ చేస్తానని చెప్పాడు. చూసారా అండి, దావీదు చేసిన తప్పు ఎలా పొందుకుంటుందో, అది ఏ తప్పు చేశాడు? నమ్మక ద్రోహం చేశాడు. హానెస్ట్ గా ఒక రిలేషన్స్ తో ఉండలేకపోయాడు. అందుకే ఇంత పెద్ద శిక్ష వధిస్తుంది. చూద్దాము. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. సో అమ్నోనుడికి ఒక మిత్రుడు, స్నేహితుడు ఉన్నాడట. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. సో దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. సో అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. చూసారా అండి, సో దొంగకి ఎప్పుడైనా ఒక దొంగ స్నేహితుడు అవుతాడు, ఒక మంచివాడికి ఎప్పుడైనా మంచివాడే స్నేహితులుగా ఉంటారు. సో ఇక్కడ అమ్నాను ఏమో చెడ్డవాడు, వాడికి ఇంకా చెడ్డవాడైన స్నేహితుడు దొరికాడు. వాడు కపటం గలవాడు, మోసగాడు అన్నట్టు యెహోనాదాబు. సో చూద్దాం వీడేం చేశాడు. రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోటకు ఏతవేమి. సో నువ్వు రాజుని యొక్క కుమారుడివి, నీకు ఏదంటే అది వస్తుంది, ఎవరు కావాలంటే వాళ్ళని నువ్వు అనుభవించవచ్చు, ఏది కావాలంటే నువ్వు అది చేయొచ్చు, కానీ నువ్వు చిక్కిపోవడం ఏంటిది, నువ్వు అలా బాధపడడం ఏంటిది అని సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అన్నాను. సో వీళ్ళకు తల్లులు వేరైనా తండ్రి మాత్రం దావీదే. సో చెప్తున్నాడు, నా తమ్ముడగు అబ్షాలోము ఉన్నాడు కదా, వాడికి ఓ సహోదరి ఉంది, ఆమె పేరు తామారు, నేను ఆమెను మోహించుచున్నానని అతనితో చెప్పాను. సో యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పడుకొని ఉండము. చూసారండి, వాడే పెద్ద దుర్మార్గుడు. సో ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు చేనయ్యాడు. సో వీడేం చేస్తున్నాడు? వద్దు, ఆమె నీకు చెల్లైతది, తప్పు అలా ఆలోచించద్దు, మంచిది కాదు అని చెప్పాల్సింది పోయి అయితే ఇంకా సలహాలు ఇస్తున్నాడు, ప్లాన్ గీస్తున్నాడు. సో చూసారా, చెడు ఎప్పటికైనా చెడే అండి, మంచి ఎప్పటికైనా మంచే. అంటే చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డ వాళ్ళం అవుతాము. మన చుట్టూ ఎప్పుడు కూడా ఆలోచించండి, ఎవరి మనసులో ఎలా ఉందో, మాట తీరుని బట్టి మనం చెప్పేయాలి ఆ మనిషి యొక్క స్వభావం ఏంటిది, మనిషి యొక్క లక్షణం ఏంటిది. సరే, వీడికి ఏదో దుర్బుద్ధి పుట్టింది, తన స్నేహితుడు ఏం చేస్తున్నాడు, ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అది ఎలా ఎంకరేజ్ చేయొచ్చు? నీ సహోదరి కదా, తప్పు కదా అని చెప్పాల్సింది పోయి వాడు చెడు మాటలు మాట్లాడుతున్నాడు. వాడు ఇంకా ప్లాన్ వేస్తున్నాడు. ఎందుకు ప్లాన్ వేస్తున్నాడు? కపటమైన వాడని రాయబడి ఉంది. అందుకే స్టే అవే దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. నీకు నెగిటివ్ సలహాలు, ఈవెన్ నీ కుటుంబంలో పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు, నీ భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఉంటారు, అన్నదమ్ముల మధ్య గొడవలు పుట్టించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు దూరం ఉండండి. చూడండి, ఇక్కడ సహోదరుని నువ్వు ఎలా ఆశిస్తున్నావు, తప్పు అని అనుంటే మేబీ తన మనస్సు మార్చుకునేవాడేమో, కానీ అలా కాకుండా ఇంకా ఆయనకు లేనిపోని అని చెప్పి పెడుతున్నాడు. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మమని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. సో పడుకున్నాడు, పడక మీద పడుకో, నువ్వు రోగం వచ్చినట్లాగా ఉండు. ఒకవేళ నీ తండ్రి దావీదు వస్తే ఒకటే మాట చెప్పు, నాకు జ్వరం వచ్చింది, నేను సిక్కుగా ఉన్నాను, చెల్లెలు చెల్లెలైన తామారుని తీసుకురమ్మను, భోజనము తనే ప్రిపేర్ చేసి తన చేతుల మీదుగా భోజనాన్ని తీసుకురమ్మని చెప్పు, నేను తింటాను అని పడుకోబెట్టేశాడు. సో అమ్నోను కాయిలా పడినని రాజు అతన్ని చూడవచ్చినప్పుడు, సో అమ్నోను బాధలో ఉన్నాడు, లేకపోతే రోగంలో ఉన్నాడు, జబ్బుతో ఉన్నాడని, పడుకొని ఉన్నాడని రాజు అతన్ని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె. చూసారా అండి, అమ్నోను నా చెల్లెలగు తామారు, చూసారా, ఆయన పలికాడు నా చెల్లెలు. సో ఆ చెల్లెల్నే మోహిస్తున్నాడు. సో దిస్ ఈస్ నాట్ ఏ హానెస్ట్ రిలేషన్షిప్. నౌడేస్ వీఆర్ సీయింగ్ మెనీ టెస్టిమోనీస్ ఆల్సో లైక్ దిట్. చాలా మంది కూడా నా అన్నని నన్ను మోహించాడు, నా అన్నని నాతో పాపం చేశాడు అని చాలా టెస్టిమోనీస్ కూడా ఐ లిజన్ నౌడేస్. నేను కూడా విన్నాను చాలా మటుకు కూడా, నా సహోదరుడే, నా సహోదరే. చూసారా అండి, రిలేషన్స్ ఎలా బ్రేక్ అవుతున్నాయో. దీనికి కారణం ఎవరు? దావీదు చేసిన ఆ తప్పు వల్లనే.
ఏమైంది, ఇక్కడ పిల్లల మీద కొడుతుంది. సో దావీదు ఏ తప్పు చేశాడు, పరాయి స్త్రీతో పాపం చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ తన కుటుంబంలోనే తన రక్త సంబంధుల మధ్యనే పాపాలు పెరిగిపోతున్నాయి. అందుకే నీ ఒంట్లో పాపం ఉన్నప్పుడు నీ ఇంట్లో నుంచి పాపము పోదు. ఇప్పుడు దావీదు ఒంటితో పాపం చేశాడు, అందుకే పాపము ఇంటికి చుట్టుకుంది. సో నీ మదిలో పాపం ఉన్నప్పుడు నీ గదిలో నుంచి పాపము పోదు. అందుకే నీ ఒళ్ళు జాగ్రత్త. ఆనాడు దావీదు ఆ కన్నులను కాపాడుకోలేకపోయాడు, మనస్సుని కాపాడుకోలేకపోయాడు, ఆ ఒంటిని కాపాడుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు ఇల్లుని కాపాడుకోలేకపోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా అండి? అందుకే ఎందుకు ఈ కష్టాలు నీకు వస్తున్నాయి ఆలోచించండి, గమనించండి. ఇవన్నీ ఒక రూట్ కాజ్ లాగా తీసుకోవాలి మనం అందరం కూడా. ఇవన్నీ కూడా ఒక రూట్స్. ఇవన్నీ మనకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చింది, తామారుకి అమ్నోనుకి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అమ్నోను తన చెల్లెల మీదనే మోహించడానికి కారణం ఎక్కడొచ్చింది? ఎందుకంటే దావీదు ఒక విషయంలో తప్పు చేశాడు, అదే విషయంలో తన పిల్లలకు కొడుతుంది. అందుకే మనమైనా తప్పులు, పాపాలు, పొరపాట్లు, పాపం చేస్తే మన పిల్లలకు తరతరాలకు అది తాకుతుందండి. అందుకే మన పూర్వీకులు కూడా ఇలాంటి తప్పులు చేసే ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర మన మీద కూడా ఆ పాపాలు, దోషాలు తగులుతుంటాయి. అందుకే ప్రేయర్ చేసుకుంటే అన్ని క్యూర్ అయిపోతాయి. ప్రేయర్ చేసుకొని మనము కూడా పవిత్రంగా ఉండాలి. సో ఇక్కడ దురుద్దేశం ఉంది. అమ్నోను సొంత చెల్లె, సో అంత సొంత చెల్లెతోటి పాపం చేయాలని అనుకుంటున్నాడు. తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, రాజుతో రిక్వెస్ట్ పెట్టిస్తున్నాడు, తన తండ్రితోటే రిక్వెస్ట్ పెట్టిస్తున్నాడు. నా చెల్లెల్ని తీసుకురమ్మను, భోజనాన్ని తన చేతుల వీధిగా నేను తిని తృప్తి పొందుతాను అని అడుగుతున్నాడు, మనవి చేస్తున్నాడు. దావీదు నీ అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయి, సో దావీదు ఏమంటున్నాడు తామారుతో, నీ అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధ చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపాను. సో ఇక్కడ దావీదు చేసిన పాపము మళ్ళా దావీదు ద్వారానే పాపం జరుగుతుంది. ఇక్కడ వేరే భటులు చెప్పట్లేదు, మళ్ళా ఇక్కడ ఎవరు, దావీదే చెప్తున్నాడు. తన చెల్లి దగ్గరికి, తన అన్నయ్య దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని పంపిస్తున్నాడు. కానీ ఇక్కడ దావీదుకి అర్థం కాలేదు, ఎందుకు పిలుస్తున్నాడు, ఆ అమ్నోను అనే వ్యక్తి ఎందుకు పిలుస్తున్నాడు, తన కుమారుడు ఎందుకు పిలుస్తున్నాడో అర్థము కాలేదు. సో సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపాను. కాబట్టి తామారు తన అన్నయ్యకు అమ్నోను ఇంటికి పోయాను. సో అన్నే కదా, సో కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, సహాయం చేద్దామని వెళ్తుంది. సో మంచిది, తామారు సుందరవతి, చాలా అందమైన స్త్రీ ఆమె. అమ్నోను ఇంటికి పోయాను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా, చూసారండి, కష్టంలో ఉన్నాడని ఆమె ఏదో సహాయం చేయడానికి వెళ్ళింది. ఆయన పడుకున్నప్పుడే ఆయన ఎదుటనే పిండిని పిసికి ఆమె 2 రొట్టెలను చేసి కాల్చి ఆమె పట్టుకొని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్న వారందరూ నా యొద్ద నుండి అవతలకు పొండనెను. సో వద్దని చెప్పి అందరినీ బయటికి వెళ్ళిపోమంటున్నాడు. సో తామారు ఒకటే రూమ్ లో ఉంది. చూసారండి, అన్న చెల్లెనేమో అన్న అంటే నమ్మకంతో వచ్చింది. సో అలా నమ్మకంతో వచ్చిన దాన్ని అలా చేయడం కరెక్ట్ కాదు. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దాన్ని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పంలను తీసుకొని గదిలోపలున్న తన అన్నయ్యకు అమ్నోను వద్దకు వచ్చాను. సో అందరినీ పంపించేశాడు. కానీ ఈమెమనుకుంటుంది, తను నా అన్నే కదా, తప్పేమున్నది అని అనుకుంటుంది. కానీ తామారుకి ఇవన్నీ తెలియదు. అప్పమ్మలను తీసుకొని గది లోపల ఉన్న అన్న దగ్గరకు వెళ్ళింది. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటికి తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుమని అతనితో చెప్పగా, చూసారండి ఎంత దుర్మార్గత్వం, ఎంత దుష్టత్వం. ఇది రిలేషన్ అంటారా? ఆనెస్ట్ రిలేషన్. సో దీనివల్ల ఎంతో డ్యామేజ్ జరుగుతుందండి. ఇక్కడ ఏం జరిగింది, దావీదు తన రాజ్యంలోనే పాపం చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యంలోనే తన కుటుంబంలోనే పాపం చేశాడు. ఆ పాపము ఇంటికి కూడా చుట్టుకుంది, ఇంటి సభ్యులకు కూడా చుట్టుకుంది. ఎక్కడో చేసిన తప్పు కాదు, తన రాజ్యంలోనే తన నివసిస్తున్న నివాసంలోనే తప్పు చేయడం వల్ల ఇలాంటి పనిష్మెంట్ తన పిల్లలకు కూడా వస్తుంది. సో అందుకే రిలేషన్ జెన్యూన్ గా ఉండాలని దేవుడు 10 రోజుల నుంచి ఎందుకు మనకు మొత్తుకుంటున్నాడు, 15 రోజుల నుంచి మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి.
సో ఈ కాలంలో కూడా ఉన్నారండి. ఇలా ఈ కాలంలో కూడా చాలా ఉన్నాయి. పరాయి స్త్రీని, పరాయి పురుషుని ఆశించడం మాత్రమే కాదు, సొంత చెల్లిని, సొంత అన్నను, కజిన్స్ అట, అన్న పెద్దమ్మ పిల్లల్ని, చిన్నమ్మ పిల్లల్ని, వాళ్ళను కూడా వాయి వరుసలు లేకుండా ఈ కాలంలో కూడా ఉన్నాయి. వాయి వరుసలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలోళ్ళు లేదా వయసోళ్ళని తేడా లేకుండా, ఈవెన్ ఆడపిల్లలని చిన్న ఆడపిల్లలు, పసిపిల్లలని తేడా లేకుండా చాలా మంది కూడా ఏమవుతున్నారు, కామాంధులుగా తయారవుతున్నారు. సో వీళ్ళందరి కోసమే నరకాన్ని సృష్టించబడ్డాలి. సో అందుకే పట్టుకొని చెల్లి రమ్ము నాతో శయనించమని చెప్పగా, ఎంత దుర్మార్గుడండి, సొంత చెల్లి మీదనే కన్ను వేసేశాడు. దిస్ ఆనెస్ట్ రిలేషన్షిప్, ఆనెస్ట్ రిలేషన్ లో ఇలా ఉండదు, జెన్యున్ రిలేషన్ లో ఇలా ఉండదు. ఎవరైనా తన చెల్లిని అల్లరి చేస్తే ప్రొటెక్ట్ చేయాల్సిన సహోదరుడు, కాపాడాల్సిన సహోదరుడు ఇప్పుడు తానే తనను అల్లరి చేయడానికి సిద్ధమయ్యాడు. అమోనా, అమోనా అన్న, నన్ను అవమానపరచకము. చూసానండి, ఆమె చాలా అమాయకురాలు, నమ్మింది, వచ్చింది, ఏదో అనారోగ్యంతో ఉన్నాడు కదా, నాకెందుకులే అని అనుకోకుండా ఆమె సహాయం చేయడానికి వచ్చింది. సో చూసారండి, సహాయం చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనము నమ్మక ద్రోహం చేయకూడదు. ఇప్పుడు ఈయన సహాయం చేయడానికి వచ్చింది చెల్లి, కానీ నమ్మక ద్రోహం చేస్తుంది. ఇలాగ చేయుట ఇజ్రాయేలీలకు తగదు. మనందరం దేవుడి బిడ్డలము, దావీదు బిడ్డలము, మనందరము కూడా మంచిగా ఉండాలి. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, ఇంటి నా అవమానము నేను ఎక్కడ దాచుకుందను. చూసారండి, చిన్నదైనా కూడా ఆమె ఏం చేస్తుంది, ఆయనకు బుద్ధి చెప్తుంది. చిన్నదైనా కూడా ఒప్పుకోకుండా, ఇది మనకు తగ్గది కాదు, మనము మంచి రాజు బిడ్డలము, ఇది ఇజ్రాయేలీల ప్రజలకు తగ్గదు కాదు, బయటికి తెలిస్తే నా పరువు పోతది, నేను నా అవమానాన్ని ఎక్కడ దాచుకొందును, నాకు అవమానం జరుగుతుంది, ఇట్టి జార కార్యము, ఇట్టి అవమానము, ఇట్టి నింద నేను మోయలేను, ఇది పెద్ద తప్పు, ఇది పెద్ద వ్యభిచారము, ఇది నేను చేయలేను, నువ్వు చేయవద్దు అని అవమానపరచకము, నన్ను అవమానపరచకు అని బ్రతిమిలాడుకుంది. షీఈస్ ద రైట్ పర్సన్, షీఈస్ ద రైట్ పర్సన్. సో అంతేకాని తన అన్నతో సై చెప్పట్లేదు, ఓకే చెప్పట్లేదు. సో బుద్ధిమంతురాలు, జ్ఞానవంతురాలు, సుందరవతి అయిన బిడ్డ తామారు. సో అమోనే దుర్మార్గుడు. సో నీవును ఇజ్రాయేలీలో దుర్మార్గుడు అవ్వదు అన్న, నీకు చెడ్డ పేరు వస్తుంది, నాకు చెడ్డ పేరు వస్తుంది. సో ఇద్దరం చెడ్డ వాళ్ళం అవుతాము. ఇది నాకు కూడా అవమానమే, నీకు అవమానమే. మన ఇద్దరి వల్ల తమ్ముడికి, మన దావీదుకి నాన్నకు అవమానము, తర్వాత ఈ రాజ్యానికి అవమానము అని చెప్తున్నాడు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము. సో నువ్వు కావాలంటే నువ్వు తండ్రితో మాట్లాడు అన్నాడు. అతడు నన్ను నీకు ఇయ్యపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. చూసారా అండి, ఎక్కడుంది ఆనెస్ట్ రిలేషన్, ఎక్కడుంది జెన్యున్ రిలేషన్, ఎక్కడుంది ట్రూ రిలేషన్, అన్న చెల్లెళ్ళ మధ్య, సహోదరు మధ్య. సో చూసారా అండి, ఎంత ఘోరమైన పాపము. ఇదంతటికి కారణం వల్ల దావీదు చేసిన ఆ నమ్మక ద్రోహం వల్ల, అక్కడ ఆనెస్ట్ లేకపోవడం వల్లనే ఇక్కడ ఆనెస్ట్ తగ్గిపోతుంది. అందుకే మీలో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆనెస్ట్ గా ఉండండి, అది పిల్లల మీద దోషం పడకుండా ఉంటుంది. మనము తల్లిదండ్రులుగా ఎంత జెన్యున్ గా ఉంటే, ఎంత ఆనెస్ట్ గా ఉంటే పిల్లలకు కూడా అంత మంచి, అంత ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే మనం చేసిన తప్పులకు పిల్లలకు కూడా శాపాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. పిల్లలకు కూడా ఏంటిది, వాళ్ళు దోషంలో పడాల్సి వస్తుంది. ఇప్పుడు దావీదు ఏ పాపం అయితే చేశాడో అదే ఇంట్లో తన రక్త సంబంధుల మధ్య అదే పాపము స్ప్రెడ్ అవుతుంది. అందుకే పాపం ఎప్పుడైనా విత్తనం లాంటిదే, అది మొలకెత్తాల్సిందే. ఏంటిది, మనం ఏ పని చేస్తామో, ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించాల్సిందే. ఇప్పుడు దావీదు చేసిన కర్మ అనుభవించాల్సిన సమయం ఇది. ఇదంతా దావీదుకి పనిష్మెంట్ కాలం. ఇప్పటిదాకా దావీదుకి కుటుంబంలో మనశ్శాంతి ఉన్నది, రాజ్యంలో మనశ్శాంతి ఉన్నది. కానీ దావీదు ఎప్పుడైతే ఆ పాపం చేశాడో అప్పటి నుంచి కుటుంబంలో మన శాంతి లేదు, రాజ్యంలో మన శాంతి లేదు. అందుకే సేన్ నో టు సిన్. సో ఇక్కడ తామారైతే ఒప్పుకోవట్లేదు, కానీ అమ్నోను దుర్మార్గుడు, అతను బలవంతం చేసి అవమానపరిచి ఆమెను క్షీణించాడు, ఆమెతో పాపము చేశాడు. సో ఇక్కడ తామారు తప్పు ఏమి లేదు. అమ్నోను ఇలాగో చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధిక ద్వేషము పుట్టి, చూసారా అండి, ఆమెను చెడిపించిన తర్వాత, ఆమెతో పాపం చేసిన తర్వాత ఆమెను ద్వేషం పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పగా, ఎంత దుర్మార్గుడు అండి. అవసరం తీరగానే ఆమెను ఇప్పటిదాకా ప్రేమించాడు, అవసరం తీరగానే
ఏం చేశాడు? వదిలించుకుంటాడు, ఇంకా ద్వేషిస్తున్నాడు. ఈ కాలంలో కూడా లేదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసిన తర్వాత వాళ్ళను చంపాలని కూడా ప్రయత్నించిన వాళ్ళు ఎవరు ఎంతమంది చూడలేదండి. గ్యాంగ్ రేపులు చేసి వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఎంతో మంది కూడా చంపేశారు ఆడపిల్లలను. సో అలా ఈ కాలంలో కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతుంది? లోకం ఎందుకు నాశనం అయిపోతుంది? లోకంలో ఎక్కడైనా ఆశీర్వాదం ఉందా అండి? ఏ కుటుంబంలో ఆశీర్వాదం లేదు. ఈ కాలంలో చూస్తే ఏ కుటుంబం కూడా నాకు తెలిసి సంతోషంగా ఎవ్వరు కూడా లేదు. ఏ కుటుంబంలో సంతోషం లేదు, ఏ కుటుంబంలో శాంతి లేదు, ఏ కుటుంబంలో సమాధానం లేదు, ఏ కుటుంబంలో నెమ్మది లేదు, ఏ కుటుంబంలో అండర్స్టాండింగ్స్ లేవు. సో ఇలాంటి కర్సెస్ ఉంటాయండి. కర్సెస్ ఎప్పుడైనా వెంబడిస్తుంటా ఉంటాయి. అందుకే ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థించుకో. అందుకే నేను ఏమని ప్రార్థిస్తాను? నిండు నూరేళ్ల పరిశుద్ధతను, నిండు నూరేళ్ల పవిత్రతను, నిండు నూరేళ్ల విశ్వాసాన్ని, నిండు నూరేళ్ల ఆత్మను, ఆత్మీయతను కాపాడుకోవాలని ప్రార్థించుకోమని చెప్పాను. ఎందుకంటే దావీదు 50 ఏళ్ల వరకు తన ఆత్మను, తన ఆత్మీయతను, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. కానీ 50 ఏళ్ల తర్వాత కాపాడుకోలేకపోయాడు. నీతి తప్పిపోయాడు, పరిశుద్ధతను తప్పిపోయాడు. దానికి కావలసిన పనిష్మెంట్ ఇక్కడ పొందుకుంటున్నాడు. ఇక అతను పాపం చేసిన తర్వాత ఎంతగా ప్రేమించేవాడో అంతగా ద్వేషించడం మొదలుపెట్టి ఆమెను తిట్టి పంపించేస్తున్నాడు. అమ్నోను బయటకు తోసివేయట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినాను. సో అంటే నువ్వు చెడు చేసావు, మళ్ళీ నన్ను తిడుతున్నావు, నన్ను తంతున్నావు, నన్ను పంపించేస్తున్నావు, దుర్మార్గులపైన పనులు చేస్తున్నావు, చేయకు అని చెప్పినాను. అతడు మాట వినక తన పని వారిలో ఒకని పిలిచి దీనిని నా యుద్ధ నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. చూసాను దేవుడు ఏమని చెప్పాడు? నీ కుటుంబ వాళ్ళ మధ్యనే యుద్ధాన్ని నేను తీసుకొస్తానన్నాడు. కుటుంబ సభ్యుల మధ్యనే యుద్ధాన్ని పెడతానన్నాడు. అందుకే ఒకటే గుర్తు పెట్టుకోండి, పాపము మన మనసులో, మన ఆలోచనలో, మన తలంపులో నుంచి పోతే గాని మన ఇంట్లో నుంచి కూడా పోదు. ఇప్పుడు దావీదు తన రాజ్యంలోనే పాపం చేశాడు, తన ఉంటున్న నగరిలోనే పాపం చేశాడు. ఇప్పుడు ఆ పాపం అంతా కూడా తన నగరికి చుట్టుకుంటుంది. చాలా మంది కూడా ఈ రోజులలో కూడా భర్త ఆఫీస్కి వెళ్ళగానే భార్య ఇంట్లో పాపం చేయడం, భార్య ఆఫీస్కి వెళ్ళగానే భర్త ఇంట్లో పాపం చేయడం, అలానే బయట పాపం చేయమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. సో ఆ ఇల్లంతా కూడా ఏమవుతుంది? పాపపు గృహలాగా తయారై ఆ పాపపు గృహలో ఆశీర్వాదము ఉండదు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇంట్లో ఆశీర్వాదం ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి, మన కుటుంబము పరిశుద్ధంగా ఉండాలి, మన కుటుంబ సభ్యులు పరిశుద్ధంగా ఉండాలి, మన గృహము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాము. సో తలుపు గడియ వేయుమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణము గల చీరలు ధరించువారు ఆమెను అట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరల రాకుండానట్లు తలుపు గడియ వేశాను. చూసారా అండి ఎంత దుర్మార్గము? తనను తానే బలవంతం చేశాడు. పాపం చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమెను వాడుకోవడం వదిలేసిన తర్వాత ఆమెను ద్వేషించడం మొదలు పెట్టేసి ఆమెను అన్యాయం చేసి అక్రమం చేసి పంపించేస్తున్నాడు. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూపుగా, చూసారండి ఏడ్చుచుపోతుంది. సో ఇంత దుర్మార్గము రాజ్యంలో జరిగిందండి. అందరికీ బుద్ధి చెప్పాల్సిన రాజు దగ్గర రాజు కొడుకే ఇలా చేస్తే ఇక రాజు ఎలా తల ఎత్తుకొని తిరగలుగుతాడు? సో ఇప్పుడు చూడండి, రాజేమో రహస్యంగా పాపం చేశాడు, అలాగే తన కుమారుడు రహస్యంగా పాపం చేయడం జరిగింది. సో ఆ కుమారుడు రాజు ఒకటైపోయాడు ఇప్పుడు. అందుకే తన తండ్రి చేసిన తప్పు పిల్లలు కూడా చేయాల్సి వస్తుంది. సో అందుకే మనము ప్రతి విషయంలో మన పిల్లలకు ఒక రోల్ మోడల్ గా ఉండాలి, ఒక మాదిరిలాగా ఉండాలి. అందుకే సే నో టు సిన్కు మనం ఎప్పుడైనా నో చెప్పాల్సిందే. అక్రమ సంబంధాలు మంచిది కాదు, అక్రమ సంపాదన మంచిది కాదు. ఒకటే చెప్తున్నానండి, మనం వీళ్ళని మోసం చేసి ఒక 10,000 సంపాదించి ఇంటికి తీసుకొచ్చి అదే సంపాదించిన సంపాదనతోటి మనము బియ్యం కొనుక్కున్నా, ఉప్పు పప్పు కొనుక్కొని అదే వాళ్ళకు పెట్టినా కూడా అది కూడా మంచిది కాదు, అది కూడా అనారోగ్య పాలనను చేస్తుంది. అందుకే మనము ప్రార్థన పరులుగా ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు, నీకు కావాల్సిన ఫుడ్ ని సమకూరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఈ లోపాలు రాకుండా ఉంటాయి. అందుకే ఈ కుటుంబంలో
దావీదు తర్వాత మళ్ళా అట్టి విశ్వాసి ఎవరు లేరు. తన కుమారులలో కుమార్తెలలో దావీదు గొప్ప విశ్వాసి, దావీదు గొప్ప భక్తుడు దేవుడికి. కానీ తన పిల్లలకు అంత విశ్వాసం లేదు, పిల్లలకు అంత భక్తి లేదు, ప్రార్థన పరులు కాదు. సో వాళ్ళు ప్రార్థన పరులు కారు కాబట్టి ఇలా దుర్మార్గత్వంలోకి వచ్చారు. అందుకే వాక్యం ఉండాలి. దావీదుకు తెలుసు వాక్యము తప్పు అని. సో సరే, దావీదు తప్పు చేశాడు, కానీ అలాగని పిల్లలు కూడా తప్పు చేయడం కరెక్ట్ కాదు. కానీ ఆ పాపం అలా దోషం అలా వెంబడిస్తుంటా ఉంటదండి. చింపి నెత్తి మీద చేపట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోనును నిన్ను కూడినాడు కదా. సో ఆమె అన్నయ్యగు అబ్షాలోము చెప్పాడు కదా ఫస్ట్, ఇంకొక కుమారుడు. ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి నీవు ఊరుకున్నుము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్ద నిన్ను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోమి ఇంట ఉండెను. సో అబ్షాలోమి ఇంట ఉన్నాడు చెరపబడినదై. సో తెలిసిపోయింది ఇంకో అన్నకు కూడా. అయితే ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. చూసాను, దావీదుకు విన్నప్పుడు తన సొంత కుమార్తెనే చెడిపేశాడు అన్న వార్త విన్న తర్వాత దావీదుకి గొప్ప రౌద్రము వచ్చాను. చూసారా అండి, తను చేసినప్పుడు అది తప్పు అనిపించలేదు, అదే తప్పు తన కుమారుడు చేసినప్పుడు తప్పు అనిపించింది. సో చాలా మంది కూడా ఈ రోజుల్లో కూడా ఇంట్లో కూతురుండి ఎదిగిన కూతురుండి కూడా చాలా మంది కూడా ఇలాంటి తప్పులు పొరపాట్లు చేస్తున్నారు. చూద్దాము, బహురౌద్రము తెచ్చుకున్నాడు. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడకుండా ఊరుకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతం చేసినందుకు అతని మీద పగ ఉంచెను. చూసారా అండి, ఇప్పుడు అన్నదమ్ములు వీళ్ళు, మళ్ళా అబ్షాలోము అలాగే అమ్నోను అన్నదమ్ములు. అబ్షాలోము యొక్క సొంత తల్లి యొక్క కుమార్తె అంటే తన సొంత చెల్లెను అమ్నోను పాడు చేశాడు, బలవంతం చేశాడని అతని మీద పగపట్టెను. చూసారా, ఇంట్లో వాళ్ళ మీదనే యుద్ధము జరుగుతుంది. దేవుడు ఏం చెప్పాడు, నీ ఇంట్లో వాళ్ళ మీదనే యుద్ధం చేస్తాడు. అన్నదమ్ముల మధ్య పగ, అక్క తమ్ముల మధ్య పగ, అన్న చెల్లెల మధ్య పగ. చూసారా అండి, రాజ్యంలో ఎక్కడైనా మనశ్శాంతి ఉందా? ఇక దావీదుకి ఆ తప్పు చేసిన తర్వాత, ఆ పొరపాటు చేసిన తర్వాత ఇక దావీదుకు ఎక్కడ మంచి రోజులు లేవండి. ఆల్ డేస్ ఆర్ బ్యాడ్ డేస్ ఓన్లీ. గుడ్ డేస్ అనేది ఇక దావీదు జీవితంలో అయిపోయింది. ఎప్పుడైతే దేవుడికి విరోధంగా పరాయి స్త్రీతో పాపము చేసి ఆ అమాయకుడైన ఊరియాని చంపించేశాడు దావీదు, దాని తర్వాత దావీదుకి ఇక మంచి రోజులు లేవండి. ఆల్ బ్యాడ్ డేస్ అయిపోయాయి, మంచి రోజులు అయిపోయాయి. సో అర్థమవుతుందా అండి? సో మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ నాకు తప్పు జరిగింది? ఎక్కడ నేను తప్పు చేశాను? నా పిల్లలు తప్పు చేశారు? ఎక్కడ నా పూర్వీకులు తప్పు చేశారో అన్నిటి గురించి గ్రహించి ప్రార్థించుకో. సహోదరియగు తామారును బలవంతము చేసినందున అతని మీద పగయుంచెను. 2 సంవత్సరములైన తర్వాత ఎఫ్రామీయునకు సమీపమందుండు బయల్దాసోరులో 2 సంవత్సరాలు దాటిందిగా తామారుని చంపేసి, తామారునితో పాపము చేసి. సో బయల్దోరు సోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము అనే వ్యక్తి రాజకుమారులందరినీ కూడా, ఈ అన్నదమ్ములందరినీ కూడా విందుకు పిలిపించేశాడట 2 సంవత్సరాల తర్వాత. చూసారండి, 2 సంవత్సరాల నుంచి ఆ పగ కంటిన్యూ అవుతుంది. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడైన నాకు గొర్రె బొచ్చును కత్తిరించు కాలము వచ్చెను. రాజువైన నీవును నీ సేవకులందరూ విందునకు రావాలనని నీ దాసుడైన నేను కోరుచున్నానని మనవి చేయగా, సో అబ్షాలోము నువ్వు రాజును పిలుస్తున్నాడు, దావీదును పిలుస్తున్నాడు, దావీదు యొక్క సేవకులను పిలుస్తున్నాడు. ఆయన యొక్క దావీదుకి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విందుకు రమ్మని పిలుస్తున్నాడు. రాజు, నా కుమారుడా, మమ్మును పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము తగ్గదని చెప్పిన అబ్షాలోము రాజును బలవంతం చేశాను. బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందరూ అతని యుద్ధకు పోవచ్చునని సెలవిచ్చాను. సో అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసములను సంతోషయ్యుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని. చూసారండి, మళ్ళా సొంత అన్నదమ్ములే చంపుకుంటున్నారు. ఎందుకు? ఆ పగ పట్టేశాడు, ఆ పగను తీసేసుకోలేకపోతున్నాడు అబ్షాలోము. అమ్నోను చేసిన తప్పు ఏంటిదంటే తన సొంత సహోదరునే పాపం చేయడం వల్ల అబ్షాలోము 2 సంవత్సరాల నుంచి పగబడుతూనే ఉన్నాడు. పగబట్టి అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. చూసారా, అతను ద్రాక్షరసము తాగినప్పుడు
మీరు అతన్ని చంపేసేయండి, మత్తులో ఉన్నప్పుడు అతన్ని చంపేసేయండి, మీరేం భయపడకండి, నేను చూసుకుంటా, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చినాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను, ఖండితంగా చెప్పేశాడు అమ్నోనుని చంపేయమని. చూసారండి, రాజుకి దావీదుకి దెబ్బ మీద దెబ్బ. సో ఆయన తప్పు చేయగానే ఆ నాతాన్ అనే ప్రవక్త ద్వారా వార్నింగ్ ఇప్పించడం జరిగింది. ఆయన తప్పు చేయగానే తనకు అక్రమంగా పుట్టిన ఆ యొక్క బెత్షెబాకు దావీదుకు పుట్టిన ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ శిక్ష ఏంటిదండి? ఫస్ట్ శిక్ష ఆ బిడ్డ చనిపోవడం, రెండో శిక్ష ఏంటిది? దావీదుకి, ఇవన్నీ దావీదుకి వచ్చిన శిక్షలు. తన సొంత కూతుర్నే సొంత అన్న చెడిపేశాడు. అది బహు ఘోరమైన ఏంటిది, వినకూడని వార్త దావీదు జీవితంలో. సో ఇది ఇది రెండో శిక్ష. ఇప్పుడు మూడో శిక్ష దావీదుకి ఏమొస్తుంది? అబ్షాలోము అంటే తన సహోదరుడే, తన పెద్ద కుమారుడే ఇంకో కుమారుణ్ణి చంపివేస్తున్నాడు, ప్లాన్ వేస్తున్నాడు. ఇది మూడో శిక్ష దావీదుకి. చూసారు, దావీదు అన్యాయంగా ఉరియాన్ అనే వ్యక్తిని చంపినప్పుడు దావీదుకి ఉల్టాగా 4 శిక్ష వస్తుంది. అర్థమవుతుందా అండి? ఎందుకు కుటుంబాలలో ఆశీర్వాదం లేదు? సో ఐడెంటిఫై చేయండి. ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచర గాడిదల నెక్కి పారిపోయిరి. చూసారా అండి, ఆజ్ఞల చొప్పున వారు చేయగా అమ్నోనుని చంపేశాడు. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా, రాజకుమారులందరికీ కూడా భయమేసి అక్కడి నుంచి పారిపోయారు. అమ్మో మమ్మల్ని కూడా చంపిస్తాడేమో అని పారిపోయాడు. చూసారా అండి, పగపట్టాడు, తన చెల్లెల్ని పాపం చేస్తాను పగపెట్టాడు. చూసారా, శిక్ష అనుభవించాల్సిందే. అమ్నోను తన సహోదరుని చెడిపివేశాడు. సో దానికి తగిన ఫలితం పొందుకున్నాడు లేదా? అంటే నమ్మక ద్రోహం చేశాడు చెల్లెను. చూసారా అండి, ఎవ్వరు సుఖంగా ఉండరండి. ఇక్కడ దావీదు తప్పు చేసి దావీదు సుఖంగా లేడు, ఇటు అమ్నోను తప్పు చేసి తామారుని అల్లరి పెట్టిన ఈ అమ్నోను ఏమయ్యాడు? చనిపోవాల్సి వచ్చింది. అందుకే పాపము మనిషిని ఎప్పుడు సుఖపెట్టదు. హానెస్ట్గా ఉండాలి. అయ్యో నా చెల్లిని నేను ఇలా ఆశిస్తున్నానే, నా చెల్లి మీద నాకు తలంపు ఏంటిదని బుద్ధి జ్ఞానము లేక తను పాపం చేశాడు, ఆ పాపానికి తగ్గ శిక్ష అనుభవించాడు. అది డైరెక్ట్ మరణ శిక్ష వచ్చేసింది అమ్నోనుకి. సో వారు మార్గంలో ఉండగానే ఒకడు లేకుండా రాజమార్గులందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా. చూసారా అండి, రాజమార్గంలో కుమారులను అందరినీ కూడా వాళ్ళు పారిపోతున్నారు. పారిపోయిన వాళ్ళని కూడా అందరినీ కూడా ఈ అబ్షాలోము ఏం చేశాడు? సొంత కుమారులను, అన్నదమ్ములే, వీళ్ళందరూ అన్నదమ్ములే, మళ్ళా బయటోళ్ళు కాదు. తల్లులు వేరు కావచ్చు కానీ తండ్రి దావీదు ఒక్కడే. రాజుకున్న ఏంటిది పుట్టిన సంతానం అంతా కూడా హతము చేసి దావీదునకు వార్త రాగా. చూడండి ఎంత ఘోరమైన వార్తలు వింటున్నాడో దావీదు. సుఖం లేదు ఇక దావీదుకి, రక్షణ లేదు దావీదుకి, సంతోషం లేదు దావీదుకి, ఆశీర్వాదం లేదు దావీదుకి. దీని తర్వాత హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరి అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండేది. చూసారండి, లేచి వస్త్రములు చింపుకొని నేల మీద సాగిల పడ్డాడు. ఇక చేయగలిగింది ఏం లేదు. ఆయనకు తెలుసు దావీదుకి, ఇదంతా నా దేవుడు నాకు ఇస్తున్న శిక్ష, ఇదంతా నా దేవుడు నాకు ఇస్తున్న పనిష్మెంట్ అని తెలిసింది. చూసారండి, తనకున్న కుమారులందరూ కూడా మరణించడం జరిగింది. అందరి కుమారులను ఎవరో చంపలేదు, మళ్ళా ఆ కుటుంబంలో ఉన్న అన్ననే చంపేశాడు, అందరినీ కూడా చంపేశాడు. తన కుమారుడే అందరి కుమారులను చంపేశాడు, తన కుమారుడే తన కూతుర్ని చెడిపేశాడు. సో ఇంట్లో కుటుంబాలు, దేవుడు ఏమన్నాడు? నీ కుటుంబాల మధ్యన నేను వైర్యాన్ని సృష్టిస్తాను, యుద్ధాన్ని సృష్టిస్తాను. అందుకే చెప్తున్నానమ్మా, దేవుడి యొక్క ఉగ్రతను తట్టుకునే శక్తి మనకు ఎవ్వరికి లేదు. ఈజ్ ఎబో ఆల్, ఆయన మించిన శక్తి ఏది లేదు. ఆయన కోపాన్ని తట్టుకునే శక్తి ఎవ్వరికి లేదు. ఆయన కోపాన్ని, ఆయన ఉగ్రతను, ఆయన పనిష్మెంట్ ని తట్టుకునే శక్తి మనకు లేదు. అందుకే పనిష్మెంట్ రాకముందుకే పశ్చాత్తాపడాలి, పనిష్మెంట్ రాకముందుకే ఆయన ముందు భయపడాలి. ఎప్పుడైనా కూడా భయము, ఫియర్ ఆఫ్ ద గాడ్. దేవుడు అంటే భయభక్తులు ఉన్నప్పుడు పాపం చేయలేము, దోషం చేయలేము. అందుకే ఇది నేచర్ ని డెవలప్ చేసుకోండి. దేవుడు అంటే భయము, భక్తి. నువ్వు ఒకరిన పాపం చేస్తున్నావంటే దేవుడిని పాపం చేస్తుంటే, ఒకరు అన్యాయం చేస్తున్నామంటే మనం దేవుడిని అన్యాయం చేస్తున్నట్టే, ఒకరికి విరోధంగా మాట్లాడుతున్నామంటే దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నట్టే. అందుకే పశ్చాత్తాప పడదాము మనందరం కూడా. ఎందుకంటే దేవుడి ఉగ్రతను మనం తట్టుకోలేము, ఎవరు కూడా తట్టుకోలేరు. దావీదు లాంటి రాజే తట్టుకోలేకపోతున్నాడు దేవుడి యొక్క ఉగ్రత, దేవుడి యొక్క పనిష్మెంట్, దేవుడి యొక్క ఆ యొక్క పనిష్మెంట్స్ కానీ, ఆ ఉగ్రత కానీ, ఆ కోపాన్ని కానీ తట్టుకోలేకపోతున్నాడు.
సో అలా ఉంటుందమ్మా దేవుడు ట్రీట్మెంట్. దేవుడు ఒకసారి తీర్పు తీరుస్తున్నాడు, ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు, ఒకసారి పనిష్మెంట్ స్టార్ట్ చేశాడంటే సంవత్సరాలు సంవత్సరాలు కూడా అది అనుభవించాల్సి ఉంటది. అందుకే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండండి. తప్పు చేయడానికి ఇష్టపడకండి. తప్పు చేయడానికి, పాపం చేయడానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండండి. అందుకే చెప్తున్నాను, నోరు కంట్రోల్ చేసుకోవాలి, కన్నును కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి, తలంపులను కంట్రోల్ చేసుకోవాలి. ఆనాడు దావీదు కన్నులను కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల హృదయం చెడిపోయింది. హృదయం చెడిపోయిన వల్ల ఇప్పుడు శరీరము చెడిపోయింది. శరీరం చెడిపోవడం వల్ల తన కుటుంబము చెడిపోయింది. తన కుటుంబం చెడిపోవడం వల్ల తన రాజ్యము, తన గృహము కూడా చెడిపోయింది. నిలువబడి ఉండరు. ఇక దావీదు ఏం చేయలేడు, ఇక అయిపోయింది. దావీదుకి అన్ని కూడా పోతున్నాయి. ఇటు పిల్లలు పోతున్నారు, ఇటు రాజ్యం పోతుంది, అన్ని కూడా పోతున్నాయి. ఎందుకు? ఒక్క నమ్మక ద్రోహం. అది ఎవరో కాదు, పనివాడు. మళ్ళా అదెవడో ఉన్నతమైన వాడని కూడా కాదు, పనివాడు ఆ ఊరియా. సో ఆ పనివాడి పట్ల చేసిన పక్షపాత బుద్ధి వల్ల, ఆ పాపపు బుద్ధి వల్ల ఇగో ఇంత పనిష్మెంట్ తెచ్చుకుంటున్నాడు. సో ఇవన్నీ చదువుకున్నప్పుడు దేవుడు యొక్క ఉగ్రతను నాకు బయలుపరచడం జరిగింది. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన ఎవరినందరినీ వారు చంపురని. చూసారా, దావీదు సహోదరుడైన షిమ్యాకు, అంటే దావీదుకి ఒక సహోదరుడు ఉన్నాడు, షిమ్యాకు పుట్టాడు. సో యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవనులందరినీ వారిని చంపిరని. చూసారా, రాజకుమారుల యవనస్తులందరినీ చంపేశాడండి. ఒక్కడు మిగలకుండా అందరినీ చంపేశాడు. నా ఏలిన వాడగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రము మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామోరును బలవంతం చేసిన నాటి నుండి అబ్షాలోము అతన్ని చంపవలని తాత్పర్యంతో ఉండేనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. సో ఇదంతా ఓన్లీ ఒక్కరిని ప్లాన్ చేయడానికి, ఒక్కరిని అమ్నోనుని చంపడానికే. మిగిలిన వాళ్ళని కూడా చంపాల్సి వచ్చింది. ఎందుకంటే తన చెల్లెలు తామారుని బలవంతం చేశాడు కాబట్టి అప్పటి నుంచి పగబట్టడం జరిగింది. చూసారండి, ఈ రోజులలో కూడా సొంత భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం ఎందుకు జరుగుతున్నాయి? అక్రమ సంబంధాలు పెరగడం వల్ల. అందుకే అక్రమ సంబంధాలు చాలా డేంజర్ అండి. అది మనశ్శాంతిని, మరణానికి దారి తీస్తుంది. కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరి మరణమైనరని తలంచి విచారింపబడవద్దు. అమ్నోను మాత్రము మరణమాయనెను. సో అందరు చనిపోయారు, కానీ అమ్నోను మాత్రము టార్గెట్ చేశాడు. ఎందుకు? ఆయన చేసిన తప్పు. అందుకే మనం చేసిన తప్పుకి తప్పకుండా బలి కావాల్సి వస్తుంది. అందుకే జీవితంలో ఒకరికి మంచి చేయకపోయినా కూడా పర్లేదండి, ఏమి కాదు, చెడు మాత్రం చేయొద్దు, చెడు సలహాలు ఇవ్వద్దు, చెడు ఆలోచనలు ఇవ్వద్దు. ఎవరన్నా నీకేమైనా సలహా చెప్తే అమ్మా మీరు భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకొని సమర్థించుకోండి అని చెప్పాను, కానీ మీ భర్త లేనప్పుడు నువ్వు ఇలా చేయని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వకండి. మీ భార్య లేనప్పుడు నీ భార్యను ఇలా చేయమని ట్రైనింగ్ ఇవ్వకండి. అది మీకే పాపాన్ని, దోషాన్ని కొనిపెడుతుంది. సో ఒక అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఏమైనా గొడవలు ఉంటే అమ్మ మీరు కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ములు కూర్చొని మాట్లాడుకోండి, అక్క చెల్లెలు కూర్చొని మాట్లాడుకోండి, అన్నదమ్ములు భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోండి, మీరు సాల్వ్ చేసుకోండి అని చెప్పండి. కానీ అవునా మీ అన్నను ఇలా అను, మీ అక్కని ఇలా అను, మీ చెల్లెని ఇలా అని మనం ట్రైనింగ్ ఇవ్వద్దు. ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు మన చుట్టూ, ట్రైనింగ్ ఇవ్వద్దు, నెగిటివ్ ట్రైనింగ్. అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మన కళ్ళను, మన ఆత్మను, మన ఆత్మీయతను, మన హృదయాన్ని, మన మనస్సుని అన్నిటిని మనమే కాపాడుకోవాలి. ఒకరికి చెడు చేయపోయినా, చెడు సలహా ఇచ్చినా కూడా దాని వల్ల కూడా మనకు డ్యామేజ్ ఉంటుందండి. గుర్తు పెట్టుకోండి, నువ్వు ఒకరికి చెడు సలహా ఇచ్చావు, డ్యామేజ్ ఉంటుంది. తెలియకపోతే తెలియదండి, నాకైతే ఇలాంటి తెలియదు, నేను వెళ్ళను అని చెప్పేసేయండి. సో చెడు సలహా ఇవ్వద్దు. ఇప్పుడు ఆ స్నేహితుడు చెడు సలహా ఇచ్చాడా లేదా? నువ్వు రోగం వచ్చినట్టు యాక్టింగ్ చేయి, నీ తండ్రిని పిలిపించి, నీ కూతుర్ని పంపించి ఆ రొట్టెలు చేసి నాకు చేతి ద్వారా తినిపించమని అలా చెడు సలహా ఇచ్చింది ఎవడు? ఒక మధ్యలో ఒక ఫ్రెండ్, వాడు కపటమైన వాడు. సో వాడి వల్ల, సో ఇప్పుడు వాడి మాట వినడం వల్ల ఏమైంది? ఎవరు మరణించాడు? వాడు బానే ఉన్నాడు, వాడు ఎస్కేప్ అయ్యాడు. ఆ సలహా ఇచ్చిన వాడు ఎస్కేప్ అయ్యాడు. ఇక్కడ ఎవరు? ఆ సలహా తీసుకున్నవాడు బలైపోయాడు. చూసారా అండి? అందుకే నీ చుట్టూ ఎలా జరుగుతుంది, నీ ఎన్విరాన్మెంట్స్ ఎలా వస్తున్నాయి, నీ చుట్టూ సిచ్యువేషన్స్ ఎలా వస్తున్నాయి, ఐడెంటిఫై చేయండి. అనాలసిస్ లో ఉండండి, ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. ఎందుకు? ఏ వలయం ఎలా వస్తుంది, నా చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, నా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అని ఆలోచించండి. అందుకే అండి మనం ఎందుకో ఎక్కడో ఏదో తప్పులు పొరపాట్లు చేశాము తెలియక. బట్ ఇప్పటి వరకు వాక్యము తెలియలేదు, ఇప్పటి నుంచి వాక్యం తెలిసింది కదా, బహు జాగ్రత్తగా ఉందాం.
అంతే అండి. మనం జాగ్రత్తగా బ్రతకాలి. మనం ఎప్పుడైనా కూడా క్రైస్తవులం ఎప్పుడు కూడా ఆచితూచి అడగాలి, ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి ఆలోచించాలి. ఎప్పుడైనా కూడా దేవుడి బిడ్డలము. ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. ఏది పడితే అది సలహాలు గూడా ఎవరికీ ఇవ్వబోకండి. నేనెవరికీ సలహాలు ఇవ్వను. ఒకరి నుంచి సలహాలు తీసుకోనండి. ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకరికి సలహా ఇవ్వను. ఒకరి నుంచి సలహా తీసుకోను. మీకు గూడా నేను సలహాలు ఇవ్వట్లేదు. ఇగో దేవుడి వాక్యము ఇది. సో, ఇది దేవుడు ఇది రాసిపెట్టాడు. సో, నువ్వు ఇది చేస్తే నీకు ఈ శిక్ష ఇలా. ఇలా చేస్తే నీకు ఇలా ఉంటుంది. అలా చేస్తే ఇలా ఉంటుందని మీకొక మాదిరి చూపిస్తున్నాను. అంతేకాని మీకు కూడా సలహా ఇవ్వలేదు. ఎందుకంటే వాక్యం చెప్పడం వరకు నా బాధ్యత. దాంట్లో పాజిటివ్ ఎంతుందో, నెగెటివ్ ఎంతుందో చెప్పడమే నా బాధ్యత. సో, దాని నుంచి మీరు పాజిటివ్ తీసుకుంటారా, నెగెటివ్ తీసుకుంటారో యువర్ విష్. సో, కాబట్టి నేనైతే ఒక దైవజనుడిగా పాజిటివ్‌గా తీసుకోండి అనే చెప్తాను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలి ఉన్న పనివాడు ఎదురు చూచున్నప్పుడు తన వెనుకొండ పక్కనున్న మార్గమును వచ్చునకు అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు. నీ దాసుడు నేను చెప్పిన ప్రకారం గానే ఆయనని రాజుతో చెప్పాను. అతడు ఆ మాటలాడ చాలింపగా రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీన్ని చూచి బహుగా ఏడ్చిరి. చూసారా అండి, రాజ్యమంతా ఏడిపేగా దావీదు చేసిన తప్పుకి ఆ హానెస్ట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏమైంది, దావీదుకి ఒక పనిష్మెంట్ మీద పనిష్మెంట్, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. మంచి రోజులు లేవండి ఇక. దావీదు ఎప్పుడైతే ఆ పాపము చేశాడో ఇక మంచి రోజులు చూడలేదండి. పశ్చాత్తాప పడ్డా కూడా చూడలేదు. కానీ దావీదు కూడా ఎన్నిసార్లు కుమిలిపోయి ఉంటాడు. అయ్యో నేను అలా చేయకపోయి ఉండాల్సిందే, తెలుసో తెలియకనో చేశాను, అలా పోకుండా ఉండాల్సిందే, అలా చేయడం వల్ల నాకు ఇలాంటివి వచ్చాయని ఆయన చనిపోయే వరకు కూడా కనీసం 1,00,000 సార్లు పశ్చాత్తాప పడొచ్చు. సో, దేవుడు క్షమించేశాడు. కానీ మనం చేసిన తప్పు మనల్ని క్షమించదు. మనం చేసిన పాపం మనల్ని క్షమించదు. మనం చేసిన దోషం మనల్ని క్షమించదు. ఎవడు చేసుకున్న కర్మ వాడు ఈ లోకంలో అనుభవించి వెళ్లాల్సిందే. అలాగే రాజు అనుభవిస్తున్నాడు, దావీదు అనుభవిస్తున్నాడు. సో, బహుగా ఏడ్చిరి. ఇక రాజ్యమంతా ఏడిపే, సేవకులు ఏడిపే, సైనికులు ఏడిపే, కుటుంబ సభ్యులు ఏడిపే. ఎక్కడ చూడు మరణము, ఎక్కడ చూడు పాపము. 10 మందికి మంచి చెప్పాల్సిన రాజుకే ఇలాంటి కష్టాలు. ఇంట్లో నుంచే యుద్ధాలు మొదలయ్యాయి. ఇంట్లోనే యుద్ధాలు మొదలయ్యాయి. అందుకే ఫ్యామిలీ పాలిటిక్స్ ఆర్ డేంజర్స్ దెన్ స్టేట్ అండ్ సెంట్రల్ పాలిటిక్స్. అర్థమవుతుందా అండి? ఫ్యామిలీలో పాలిటిక్స్ ఆడకండి. వద్దు. అత్త కోడల మధ్య పాలిటిక్స్, అన్నతమ్ముల మధ్య పాలిటిక్స్, తల్లి పిల్లల మధ్య పాలిటిక్స్. చెడిపోయింది. మొత్తం సమాజం అంతా చెడిపోయింది. సరే, నువ్వు నీతిగా ఉంటున్నావు, నువ్వు కరెక్ట్ గా ఉంటున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే స్టే అవే. నేను అంతే అంటాను, నేను అంతే అనుకుంటానండి. ఒకవేళ నేను ఇప్పుడు ఆత్మలో ఎదుగుతున్నాను, ఆత్మీయంలో వాక్యంలో ఎదుగుతున్నాను. ఎవ్రీబడి మిస్ మ్యాచ్ టు మీ. నేను దూరంగా ఉంటాను. సో, ఐ విల్ నాట్ మింగిల్ విత్ ఎనీవన్. బికాస్ ఎందుకంటే ఐ నీడ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్. ఐ నీడ్ టు సోల్ మై సెల్ఫ్. ఐ నీడ్ టు సేవ్ మై సోల్. నా ఆత్మను నేను కాపాడుకోవాలి, నా ఆత్మీయతను నేను కాపాడుకోవాలి, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి, నా నోటిని, నా కనులను కాపాడుకోవాలి. వీటిని పాడు చేసే ఏ రిలేషన్ కూడా నేను ఎంటర్టైన్ చేయను. ఏ రిలేటివ్ కూడా, ఏ స్నేహితుడు కూడా నాకు వద్దు. ఎందుకంటే నేను ఒకరితో స్నేహం చేశానంటే నా ఆత్మీయత పెరగాలి కానీ తగ్గకూడదు. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా చెడు సలహాలు ఇచ్చారు, చెడు బుద్ధి ఉంటారు. నేను అందుకే వాళ్ళకు దూరంగా ఉంటాను. అలాగా దూరంగా ఉండడం కూడా బాధగా అనిపిస్తుంది. పైన పర్లేదు, మనం దేవుణ్ణి మాత్రమే సాటిస్ఫై చేయాలి. అందుకే సేవ్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మను నువ్వు కాపాడుకో. నీ ఆత్మ నరకానికి వెళ్తే ఎవరు కాపాడలేదు. నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడే శక్తి నీకే ఉంది, నీకే. అందుకే సేవ్ యువర్ సెల్ఫ్. నేను దాని మీద కూడా ఒక మంచి సర్మని ప్రిపేర్ చేస్తున్నాను. సేవ్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మను నువ్వే కాపాడుకోవాలి. అది నీ అన్న కాపాడలేడు, నీ తమ్ముడు, నీ చెల్లె, నీ అక్క కాపాడలేదు, నీ కుమారుడు, నీ కుమార్తె కాపాడలేదు, నీ భార్య, నీ భర్త కాపాడలేడు. సో, దీని మీద కూడా ఒక మంచి మెసేజ్ ప్రిపేర్ చేసి మీకు చెప్తాను, నీ ఆత్మను నువ్వు ఎలా కాపాడుకోవాలో. దీన్ని చూసి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయ్యను గేషారు రాజును దగ్గర చేరాను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచునెను. అనుదినము. ఇదంతా ఎక్కడ జరిగింది? ఒక్క ఉరియాను చంపడం వల్ల, నమ్మక ద్రోహం చేయడం వల్ల, అలా ఒక అమాయకుని చంపడం వల్ల దేవుడు ఓర్చుకోలేకపోయాడు. చూసారా అండి? అప్పటిదాకా మా దావీదు యుద్ధంలో కొన్ని వేల మందిని చంపాడు, కానీ అది తప్పు కాదు. ఎందుకంటే న్యాయం కోసం చంపాడు. కానీ ఇది అన్యాయంగా నమ్మకస్తుని చంపేశాడు. అందుకే నీ స్నేహితుడితో నువ్వు కరెక్ట్ గా ఉండు. చాలా జాగ్రత్తగా ఉండండి స్నేహితుడితోటి, నీ అక్కతోటి, నీ చెల్లెతోటి, నీ అన్నతోటి, తమ్ముడితోటి జాగ్రత్తగా ఉండండి. డోంట్ స్ప్రెడ్ నెగిటివ్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి నువ్వు నెగిటివ్ గా మాట్లాడకు, అది నీకే నెగిటివ్ జరుగుతుంది. సో, చూసారండి, ఒక
చెల్లెను పాడు చేయడం వల్ల వాడు ఏం చేయాడు? బలి అయిపోయాడు. నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించాల్సిందే. అందుకే అది చేసేటప్పుడే ఆలోచించి చేయండి. అబ్షాలోము పారిపోయి, ఇప్పుడు అబ్షాలోము ఎవరు అందరిని చంపేశాడు గదా! ఇప్పుడు అబ్షాలోము పారిపోతున్నాడు. గేషారునకు వచ్చి అక్కడ 3 సంవత్సరముల తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయం అనుకోని అతని గూర్చి ఓదార్పు నొందిన వాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. సో, ఇటు అబ్షాలోము గూడా రాజ్యాన్ని వదిలేసి పారిపోతున్నాడు. ఎందుకు? ఇప్పుడు అబ్షాలోము గూడా అందరిని చంపాడు గదా! ఇప్పుడు వీడికి శత్రువులు తయారైపోయారు. సో, చూసారా అండి? ఇప్పుడు ఇదంతా దావీదుకు వస్తున్న శిక్ష. దావీదుకు అర్థమైపోయింది. ఇదంతా నేను ఒక పాపం చేయడం వల్ల ఇంత ఘోరమైన శిక్షలు నాకు వచ్చాయని 4 దావీదే అంటాడు కదా, ఒక గొర్రె చంపాడు కదా, అయితే 4 గొర్రెలను బలిగా ఇవ్వాలి అంటే ఇవ్వాలన్నాడని ఆయనకాయనే శిక్ష విధించుకున్నాడు. సో అలాగే శిక్ష మీదికి వచ్చేసింది దావీదు మీదికి, దేవుని మందసము ఉండుట వలన. సో సో విల్ కంటిన్యూ టుమారో. సో చూసారా అండి? సో ఇలా ఉంటది. మీకు ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే బైబిల్లో దేవుడు ఏది కూడా ఏంటిది ఒక మనకు నేర్చుకోవడానికి పెట్టాడు. ప్రతిది కూడా ఒకటి నేర్చుకోవడానికి పెట్టాడు. సో బైబిల్ కూడా ఇలా ఒక్కొక్క వర్స్ ఇలా చదువుకుంటా వెళ్తే మనకు అర్థమవుతుందండి. ఇలా చదవాలి బైబిల్. ఇప్పుడు మీకు ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలా చదివితేనే నీకు ఆ స్టోరీలో ఉన్న మర్మం ఏంటిది, ఆ స్టోరీలో ఉన్న ఈ వచనంలో ఉన్న డెప్త్ ఏంటిదో ఇది అన్ని కూడా మనకు అర్థమవుతుంది. సో గాడ్ బ్లెస్ యూ. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక తప్పు చేస్తే చాలా మందికి అపోహ దేవుడు క్షమించేస్తాడు అని. దేవుడు దావీదును కూడా క్షమించేశాడండి. కానీ శిక్ష ఖరారైందా రాలేదా, శిక్ష విధించాలా లేదా? ఇప్పుడు కోర్టులో జడ్జి న్యాయస్థానంలో ఉంటాడు, జడ్జి ఉంటాడు కదా అని కోర్టులో, ఆయనే ఫైనల్ తీర్పిస్తాడు కదా. మన ఈ భూలోకం కూడా ఒక కోర్టు లాంటిదే. ఈ కోర్టులో ఒక జడ్జి ఉన్నాడు. ఈ భూలోకం అనే కోర్టుకి ఒక జడ్జి ఉన్నాడు, పైన ఉన్న దేవుడు. నువ్వెంత విశ్వాసమైనా, నువ్వెంత దైవజనుడువైనా, నువ్వు 50 సంవత్సరాల నుంచి దేవుడులో ఎదిగినా కూడా నువ్వు ఏదన్నా తప్పు చేసావంటే నీకు రావాల్సిన శిక్ష అయితే వస్తుంది, ఖరారది. ఆయన క్షమించేస్తాడు, శిక్షించి క్షమించేస్తాడు, క్షమించి శిక్ష పెడతాడు. కానీ శిక్ష అయితే అనుభవించడం ఖాయం అండి. నేనైతే నా అనుభవంతో ఈ వాక్యాలన్నీ మరి అట్లంటే దావీదు 50 సంవత్సరాల నుంచి సాహసం చేశాడు దేవుడితోటి, ఏ ఒక్కరోజు కూడా తప్పు చేయలేదు. ఆయన యవ్వన కాలంలో కూడా పరాయి స్త్రీతో ఎప్పుడు పాపం చేయలేదు. తన నమ్మకమైన సౌలు కూడా అన్యాయం చేయలేదు. సౌలు అన్యాయం చేయాలని చూసినా కూడా దావీదు అన్యాయం చేయలేడు. దావీదుకి సౌలు దొరికాడు ఒక రోజు, తనను చంపాలనే వెనుకబడ్డ సౌలు ఒక రోజు ఆయనకు దొరికినా కూడా సౌలుని చంపాడు దావీదు, అంత మంచివాడు. సో అప్పుడు 50 సంవత్సరాల వరకు ఆత్మీయతను కాపాడుకున్న దావీదు ఒక తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ వచ్చిందా రాలేదా? మరి దేవుడు అనుకున్నాడా, పోనీ దావీదే కదా 50 సంవత్సరాల నుంచి నాకు నమ్మకంగా ఉన్నాడు, నాకు మేలులే చేశాడు, నన్ను పొగడాడు, నా మీద కీర్తనలు రాశాడు, నా గురించి పాటలు పాడాడు, నా గురించి డాన్సులు వేశాడు, నా గురించి నమ్మకంగా ఉన్నాడు, 50 సంవత్సరాలు వదిలేద్దామని అన్నాడా? డిస్కౌంట్ ఇద్దామన్నాడా? దేవుడు ఇవ్వలేదు కదా, దావీదుకు డిస్కౌంట్ ఇవ్వలేదు కదా. చూసారా అండి? అర్థమవుతుందా అండి? సో క్షమించాడు. దాని తర్వాత దావీదు క్షమించాడు, కానీ శిక్ష మాత్రము ఖరారైంది. అందుకే ఈ భూలోకం అనే ఒక కోర్టులో పరలోకంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, జడ్జి ఉన్నాడు. అది మాత్రం మర్చిపోకండి. అందుకే తొందరపడి మీ ఇంటికి వచ్చిన కోడల్ని మాట్లాడకండి, తొందరపడి మీ అత్తగారిని ఒక మాట మాట్లాడకండి, తొందరపడి ఒకరు కరుసుకోకండి, ఒకరికొకరు పిలుచుకోకండి. అందరి తప్పులను, అందరి పొరపాట్లను దేవుడు చూస్తున్నాడు. అందరి పొరపాట్లకు తగ్గట్టుగా ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు, న్యాయాన్ని. ఇప్పుడు దావీదుకి జడ్జిమెంట్ ఇచ్చాడా లేదా? అంతిమ తీర్పు ఇచ్చాడా లేదా? శిక్ష ఖరారు చేశాడా లేదా? సో డైరెక్ట్ గా అదేంటిదిగా ఉరి శిక్ష లాంటిదేగా. దేవుడు ఎప్పుడైనా మనసుకి శిక్ష వేస్తాడండి. ఇప్పుడు దావీదు శరీరంతో పాపం చేశాడు, ఇప్పుడు దావీదుకి శిక్ష మనసుకి వస్తుందా లేదా? తన సొంత అన్నదమ్ములే, తన సొంత కుమారులే ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోతున్నాడు. సో తన కడుపులో పుట్టిన బిడ్డలే ఒకరికొకరు కొట్టుకొని చంపుకుంటున్నారు. ఆ శిక్ష ఖరారైందా లేదా? మనసుకేశాడు దేవుడు శిక్ష. సో తన సొంత కుమార్తె, ఎంతో ఇష్టమైన కుమార్తెను, తన సొంత తన కడుపులో పుట్టిన కుమారుడే సొంత అన్ననే చెల్లెను చెడిపేశాడు. ఈ శిక్ష మనసుకు పడ్డదా కాదా? సో అలా ఉంటుందండి. నువ్వేదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే దేవుడు శిక్ష నీ మనసుకు వేస్తాడు, శరీరానికి కాదు. తర్వాత మనసు బాగలేకపోతే శరీరం కూడా పాడైపోతుంది. దీని తర్వాత దావీదు అనారోగ్య పాలైపోతాడు, రాజ్యము పోతుంటది, సొలొమోను రాజ్యంలోకి వస్తుంటా ఉంటది. ఇంకా రాజ్యంలో ఎవడో
చెడ్డవాడు కూడా రాజుని దావీదుని తిడతాడు. దావీదుని తిడతాడు. దావీదుని విడుస్తాడు. నువ్వు రాజువే ఉండి ఈ పని చేయడమా? నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసావు. నువ్వు మంచోడు అనుకున్నావని ఎవరో రాజ్యంలో ఒక బిక్కారి తిడతాడండి రాజుని, దావీదుని. అప్పుడు దావీదు కూడా అనుకుంటాడంటే, ఇక ఇది నాకు తగ్గదే. సో వాడు తిట్టని, ఎందుకంటే నేను చేసిన తప్పుకి ఇది దేవుడే నాకు వాడి ద్వారా పనిష్మెంట్ ఇస్తున్నాడని రాజు తల వంచుకొని ఆ తిట్లు కూడా భరిస్తాడు. ఈ అన్యాయం తెలుసు రాజుకి, ఇదంతా నేను చేసిన తప్పు వల్ల జరిగిందని తెలిసి కుమిలి పోతున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. సో అక్కడి శిక్ష అయితే కామనే. సో చూద్దాం, లెట్ us కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, రిలేషన్స్, సొంత అక్క అన్న సొంత చెల్లిని ఎలా పాడు చేయడమో చూపించారు. ఈ కాలంలో కూడా ఉన్నారు నాయన ఇలాంటి మహానుభావులు. అయ్యా ప్రభువ, బైబిల్లో ఏది తప్పు కాదు నాయన, మీరు రాసిన విధానాన్ని బట్టి వందనాలు. ఇందులో నుంచి మాకు నేర్పించుతున్న పాఠాలను బట్టి వందనాలు తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు మేము తెలుసో తెలియకో ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే క్షమించండి. ఈ రోజు నుంచి మా ఆత్మను, మా ఆత్మీయతను, మా సాక్ష్యాన్ని కాపాడుకునే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, మీరు బోధించే ప్రతి వాక్యం కూడా మా అందరికీ కనువిప్పు కలుగును గాక. అయ్యా, మేమేమైనా శరీరంతో తప్పు చేస్తే మనసుకి శిక్ష వేస్తానన్నావు తండ్రి. అయ్యా, మా శరీరాన్ని, మా కన్నులను, మన మనసుని, మా హృదయాన్ని, మా ఆలోచనలను కంట్రోల్ చేసుకునే శక్తిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Thank you, Jesus.